शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्गो गजाननमहर्निशम् अनेकदलतो भक्तानां एकदलतमुपास्महे एकदलतमुपास्महे। गुरु ब्रह्मं गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। श्री वेंकटाचलाधीशो श्री वेंकटाचलाधीशो श्रियाब्जा श्रितवक्षसा श्रितचेतन मल्दारो श्रितचेतन मल्दारो श्रीनिवास महं भजे श्रीनिवास महं भजे। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద లక్ష్మీ రమణ గోవింద గోవింద ధాత్రీ రమణ గోవింద గోవింద హర నమ పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకర। కరుణానిదే నన్ను బ్రోవుమా కరుణానిధి నన్ను బ్రోవుమా కరుణానిధి నన్ను బ్రోవుమా కన్నాదికే వారు రాధా శరది కరుణానిధి నన్ను బ్రోవుమా కన్నాదికే వారు రాధా శరది కరుణానిధి బిరుదు దాల్పవో శరణాభియో బిరుదు దాల్పవో శరణాభియో బిరుదు దాల్పవో శరణాభియో హరినైన సో దరుని లీల నేల హరినైన సో దరుని లీల నేల కరుణానిధి నన్ను బ్రోవుమా కన్నాదికే వారు రాధా శరది కరుణానిధి। శేషమా రామ
శేష మార్పిల్చ శబరి నీగో భుక్త శేష మార్పిల్చ శబరి నీకు ముఖ్య బంధువయ్యే ముఖి గోనినయా భుక్త శేష మార్పిల్చ శబరి నీకు ముఖ్య బంధువయ్యే ముఖి గోనినయా భక్తవరదరి భక్తవరదని వరటి వానికి భక్తవరదని వరటి వానికి భక్తవరదని వరటి వానికి పక్షపాత మేళా దీక్షితాఖ్య బాల పక్షపాతమేళ దీక్షితాఖ్య బాల కరుణానిధి కన్నాదికే వారు రాధారి కరుణానిధి మా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద లక్ష్మీ రమణ గోవింద గోవింద ధాత్రీ రమణ గోవింద గోవింద. భక్త మహాశైలకు విశేషించి పరమ పుణ్యక్షేత్రముగా భాసిల్లుతున్నటువంటి కలియుగ రక్షకుడు ఆర్తత్రాణ పరాయణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు లక్ష్మీ మనోనాథుడు అలవేలు మంగ పద్మావతి సమేతుడైనటువంటి శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రలవుతున్నటి ఆబాల గోపాలానికి హృదయపూర్వక వందన మందారాలు కూడా సమర్పిస్తూ ఆధ్యాత్మిక చింతనలకు హైందవ ధర్మానికి పెద్దపీట వేసుకున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానములు భక్తి ఛానల్ వారి దివ్య సముఖానికి హృదయపూర్వక వందన మందారాలు సమర్పించుకుంటూ విశేషించి అదృష్టాన్ని ఈ అవకాశాన్ని స్వామివారి యొక్క పాదపద్మాల చెంత ఆ శ్రీహరి యొక్క వైభవాన్ని కూడా గుణగానం చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానములు హనుమాచార్య ప్రాజెక్టు యాజమాన్యమునకు పేరు పేరున హృదయపూర్వక వందన మందారాలు సమర్పిస్తూ చక్కగా ఈరోజు భగవంతుడిచ్చేటువంటి నవవిధ భక్తి మార్గాలలో 9 రకాలైన మార్గాలలో 3 మార్గాలు కూడా మొట్టమొదటిది శ్రవణం, తర్వాత కీర్తనం, తర్వాత ఆ యొక్క స్మరణం, అర్చనం, సేవనం, పాదసేవనం, దాస్యం, వందనం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇటువంటి 9 మార్గాలలో భగవంతుని మనము సన్నిధికి చేరుకోవచ్చు. భగవంతుని కృపకు అపారమైన దివ్యాశీస్సులు కూడా మనం పాత్రలు కావచ్చు అని మొట్టమొదటిది వినడం, శ్రవణం అనేటువంటిది దివ్యనామ సంకీర్తన కుసుమాలతో 32,000 దివ్యనామ సంకీర్తన కుసుమాలతో శ్రీహరికి పదార్చన గావించుకున్న తొలి పద కవిత పితామహుడు శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యుల వారి యొక్క దివ్య సముఖమునకు వారి పాదపద్మలకు హృదయపూర్వకమైనటువంటి వందన మందాలు సమర్పించుకుంటూ ఈరోజు నాకు సహకరిస్తున్నటువంటి హార్మోనియంపై శ్రీతులు ఏ కుళాయప్ప గారు, తబలాపై శ్రీతులు జి రెడ్డి శంకర్ గారు, శృతిరథంపై శ్రీతులు ఎం రెడ్డప్ప గారు కూడా సహకరిస్తున్నటువంటి మా వాయిద్య బృందానికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ స్వామి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ మహాభారతంలో భక్తి జ్ఞాన తత్వ వైరాగ్యాల సారమైన మహాభారత కథలో పాండవ రాజసూయమైనటువంటి చక్కటి కథాభాగాన్ని కూడా స్వామివారికి సమర్పణ చేసుకుంటూ స్వామివారి దివ్యాశీస్సులు కూడా పాత్రలవుతున్నటువంటి భక్త మహాశైలందరికీ కూడా స్వామివారి యొక్క దివ్యాశీస్సులు కూడా కలగాలని కోరుకుంటూ కథా ప్రారంభం చేస్తున్నాను. వినుడి పాండవ రాజసూయమో విబోధ గేయమో కన్నవేయమో వినుడి పాండవ రాజసూయము విబోధ గేయము కన్నవేయము వినుడి పాండవ రాజసూయము విబోధ గేయము కన్నవేయము
నమ్మిన ధర్మపరులకు దైవమెల్లప్పుడూ తోడ్పడునని తన్ను నమ్మిన ధర్మపరులకు దైవమెల్లప్పుడూ తోడ్పడును తెన్ను తప్పిన మానీసులకి చేని అపజయము కల్గు నిక్కువము వినుడి పాండవ రాజసూయము విబుధ గేయము కన్నగేయము వినుడి పాండవ కృతేతు నారసింహో భూతో త్రేతాయం రఘునందనం ద్వాపరే వాసుదేవస్య కలో వెంకటనాయక. కృతయుగంలో నృసింహస్వామిగా, త్రేతాయుగములో రమస్వామిగా, ద్వాపరయుగములో శ్రీకృష్ణ పరంధామునిగా, కలియుగంలో వెంకటనాథునిగా స్వామివారు మళ్ళీ కటాక్షిస్తున్నాడు. అటువంటి దేవదేవుడు ద్వాపరయుగంలో కూడా శ్రీకృష్ణ పరంధాముడై ఆవిర్భవించి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమన్న రీతిన స్వామివారు కూడా 18 అక్షోహిల సైన్యాన్ని కూడా దుష్టులైనటువంటి వారిని కూడా కాలరాచి ధర్మాన్ని కాపాడడానికై స్వామి నడుం కట్టి దేవకీ నందనుడై ఆవిర్భవించాడు. ద్వాపరయుగంలో నందనందనుడిగా, గోపబాలునిగా, నందకిజోరునిగా, వాసుదేవునిగా, శ్రీకృష్ణ భగవానునిగా, ఆ యొక్క జగద్గురువుగా స్వామివారు కూడా ద్వాపరయుగంలో అవతారాన్ని దాల్చడం జరిగింది. ఆది మధ్యంతరహితుడైన వైకుంఠవాసుడు, అప్రమేయుడు, అనంతుడు, అచ్యుతుడైనటువంటి వాడు, శ్రీహరి మనోనాథుడు, శాశ్వత ఐశ్వర్యప్రదమైనటువంటి వాడు, లక్ష్మీ మనోనాథుడైనటువంటి వాడు. అటువంటి స్వామి తన యొక్క జగన్నాటకంలో మహాభారత కథను కూడా అందించాడు. భక్తికి, రక్తికి, తత్వానికి మూలహేతువైన మహాభారతంలో పినతండ్రి పెదతండ్రి కుమారుడైనటువంటి వారికి అన్యోన్యరాగబద్ధులై ఉండవలసినటువంటి వారి మధ్య కలహబీజము ఏర్పడి అది స్వార్థమనేటువంటిది, అసూయ అనేటువంటిది విత్తై మొక్కై మహావృక్షమైపోయిందట. ఆనాడు ద్వాపరయుగంలో హస్తినాపురాన్ని పరిపాలన చేసేటువంటి ధృతరాష్ట్ర మహారాజు కుమారులైనటువంటి దుర్యోధనాదులైనటువంటి కౌరవులకు, అతని సోదరుడైనటువంటి పాండురాజు నందనుడైనటువంటి పాండవులకి కూడా ఆనాడు కలహబీజాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఎందుకంటే స్వామి మంచి చెడును లోకానికి తెలియజేయడానికి మంచి ఎలా ఉంటుంది, దాని ఫలితం ఏమిటి, చెడు ఎలా ఉంటుంది, దాని ఫలితం ఏమిటిని విశదీకరించడానికి స్వామి ఆడిన జగన్నాటకమే మహాభారత కథ. అటువంటి కథలో పరమాత్మ, అందుకే ఆయన పేరు జగన్నాటక సూత్రధారి, లీలా మానుష విగ్రహుడు, అప్రమేయుడు, అనంతుడు, అచ్యుతుడు, ఆ యొక్క అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా ఉద్ధరించాలో, ఎలా రక్షించాలో, శిక్షించాలో కూడా ఆయనకు తెలిసినట్లుగా ఎవరికి తెలియదండి. అటువంటి మహానుభావుడు ఆడిన నాటకమే ఈ మహాభారత కథ. అటువంటి మహాభారత కథలో కౌరవ పాండవులు అనేటువంటి మహానుభావులు హస్తినాపుర సార్వభౌములుగా ఉండవలసినటువంటి వారి మధ్య కలహబీజం ఏర్పడి తండ్రి లేని పసిబిడ్డలైనటువంటి పాండవులకు నిరంతరము కూడా దుర్మార్గులైన దయాతులైన ఆ కౌరవులు కూడా ఆ పాండవులను నిరంతరం మట్టు పెట్టడానికే చూస్తున్నారు. వారిని సంహరించి వారి అర్ధరాజ్యాన్ని, వారి మొత్తాన్ని, సిరి సంపద భోగరాజ్యాలు కూడా వారి ఏలుకోవాలనేటువంటి ఆశతో ఎన్నో ఆపదలకు గురి చేశారు. కానీ నమ్మిన వారి కొంగు బంగారము, అభీష్టవరదుడు, ఆశ్రిత జనావరుడు, ఆ యొక్క స్వామివారైనటువంటి ఆ యొక్క వాసుదేవుడు పాండవులు నిరంతరము కాచుకుంటూనే ఉన్నాడు. దీని పర్యవసానమే పాండవులు కూడా లక్క ఇంటిలో పెట్టి కాల్చి భస్మం చేయాలని చూశారు. కానీ స్వామివారి అనుగ్రహం వలన తప్పించుకుని ఆ గర్భ శ్రీమంతుడైన ద్రుపద మహారాజు గారి పట్టిన ద్రౌపదీదేవిని కళ్యాణమాడి అష్టైశ్వర్య భోగ భాగ్య ధన కనక వస్తు వాహనాలతో కూడా తొలుతూతున్న వారు బాగు చూడలేకపోయినాడు దుర్యోధనుడు. ఎలాగైనా సరే వారిని సంహరించాలనేటువంటి గట్టి పట్టుదలతో నానా రకాలైనటువంటి అపాయమైనటువంటి కూడా సృష్టిస్తూ ఉన్నాడు ఆ యొక్క దుర్యోధనుడు. కానీ అదే సమయంలో పోరుబడలేక పొయ్యిలో నీళ్లు పోసుకున్న రీతిన పెద్దవాళ్ళ యొక్క అనుమతితో కొంచెం సమయాన్ని తీసుకున్నాడు దుర్యోధనుడు. అప్పుడు ధృతరాష్ట్రుడి పెదనాన్న అయ్యేటువంటి ధృతరాష్ట్రుల వారు కూడా పాండవులు పిలిపించి అర్ధరాజ్యం ఇచ్చి ఏలుకోనయనా అని, ఎందుకు పనికిరాని నేల, పంటలు పండనేటువంటి ఆ యొక్క భూములు ఎందుకు కూడా కొరగానటువంటి ఆ యొక్క భూభాగాన్ని కూడా ఇచ్చి
ఇంద్రప్రస్థపురాన్ని రాజధానిగా చేసుకొని ఏలుకోండి నాయన అని పెదనాన్న గారి వాక్కుతో పాండవులు ఆ అర్ధరాజ్యాన్ని పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే ఏది ఇచ్చినా అది మహాప్రసాదముగా భావించినారు, భగవంతుని కృపకు పాత్రులైనారు. అటువంటి శ్రీకృష్ణ పరంధాముడు వారి వెంట నడిచాడు భగవంతుడైన స్వామివారు. ఆయన నమ్ముకున్న వారికి అన్నడూ అన్యాయము కలగదు కదా అనే భావనతో ఈ విధంగా ఉండగా ఒకనాడు శ్రీకృష్ణార్జునులు కూడాను అలా వనవిహారంగా వెళుతున్నటువంటి సమయంలో ఆ యొక్క వనంలో విహారం చేస్తున్నారట. స్వామివారు రావడం అలా బావమరుదులిద్దరు కూడా ఒక్కసారిగా అలా వనవిహారానికి బయలుదేరినారు. ఎక్కడికి? కాండవ ప్రస్థం అనేటువంటి ఒక అరణ్యం దగ్గరికి బయలుదేరిపోతున్నారు. ఎలా ఉన్నది ఆ కాండవ ప్రస్థమోన? ఆ కాండవ ప్రస్థంలో ఎవరున్నారండి? చాలా కాలం నుండి కూడా శుష్క శరీరుడైనటువంటి వాడు, మహానుభావుడు, అగ్నిహోత్రుడైనటువంటి వాడు, సర్వభక్షకుడైనటువంటి వాడు, వీధిహోత్రుడైనటువంటి వాడు, ఆ యొక్క అగ్నిదేవుల వారు శుష్క శరీరంతో కూడా ఎదురు చూస్తున్నాడు, కన్నుల కాయలు కాచిపోయే విధంగా కూడా. అటువంటి ఆ బ్రహ్మణోత్తమునికి కృష్ణార్జునులు ఎదురు పడుతున్నారట. చూశాడు, ఆనందమైపోయింది. ఆ బ్రహ్మణోత్తముడికి నమస్కారం చేశారు. కృష్ణార్జునులారా నమో నమః. ఎవరు స్వామి మీరు? ఇక్కడ ఒంటరిగా సంచరిస్తూ ఉన్నారు. ఎవరు మీరు? ఎవరు మహాత్మా అని ప్రశ్నించగా ఆ బ్రహ్మణోత్తముడు అంటున్నాడట, మహానుభావులారా మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను, నేనెవరూ తెలియజేస్తాను స్వామిని ఈ విధంగా చెబుతున్నాడు. దహనుడు మున్నో, నేను దహనుడు అంటారు స్వామి, నా పేరు అగ్నిహోత్రుడను, నేను అగ్నిదేవుడను. దహనుడు మున్నో శ్వేతకి అను రాజర్షి గావించు సత్రయాగమున నా జమ్యకుడు గద్రావి నక్కతలబునా తామరస గర్భుని ఆవేశమున దివ్యౌషధి యుక్త కాండవము దగిల్పగడగి దివ్య ఔషధియుక్త కండవము దహిల్పగడగి ఇంద్రవాది తోండమై స్వామి ఇంద్రవాది తోండై నిట్లు కుందు చోటి కృష్ణార్జునులారా నేనెవరో కాదు స్వామి, నా పేరు అగ్నిహోత్రుడు. పూర్వము శ్వేతకి అనేటువంటి ఒక మహారాజు గారు శతవార్షిక సత్రయాగం చేశాడు మహాత్మా. ఆ 100 సంవత్సరాలు యాగంలో అపారమైన ఆ యొక్క నెయ్యిని తాగి 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 అజీర్ణ వ్యాధి పట్టుకున్నది స్వామి. అజీర్ణ వ్యాధి భరించలేక నేరుగా బ్రహ్మలోకానికి చేరాను. బ్రహ్మగారిని ప్రార్థించాను. అప్పుడైనా అన్నాడు, అగ్నిదేవ, భూలోకంలో సర్వ ఔషధియుక్తమైనటువంటి మహోన్నతమైనటువంటి కాండవవనం ఉన్నది. నీవు వెళ్ళి దానిని చక్కగా కూడా భుజించిన ఎడల నీకు అనారోగ్యము అజీర్ణ వ్యాధి తొలగిపోతుందని సెలవివ్వ. నేరుగా వచ్చి ఆ కాండవనాన్ని దహించడానికి ప్రయత్నం చేశాడండి. అది మహోన్నతమైన కాండవనం. మాతులుంగ లవంగ లుంగ చూతకేత బల్లాత కంబ్లాంతక పరళ పనస బదరి వకుల వటకుంజ కుంజ కురుంటక కోవిధార ఖర్జూర నారికేల సింధువార చందన పిచు మంద మందార జంబు జంబీర మాధవి మాధుక తాళ తత్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాలు బిల్వామలక క్రముక కదంబ కదలి కపిస్త కాంచన కందరాల శిరీష శంశు పాశోక పలాశనాగ పున్నాగ శతపత్ర మరువక మతల్లిక ప్రముఖ నింతతర సమయ సౌభాగ్య సంపద కురిత పల్లవిత కోరకిత కుసుమ లలిత విటప వీరుణ్ణి వహాలకృతమైనటువంటి దివ్య ఔషధాలతో కూడుకున్నటువంటి కాండవనమది. గంధ గజ గవయ గండ భేరుండ ఖడ్గ కంఠీరవ సర్వ సాధూల సమ్య సారంగ వరాక మహిష మర్కట లిఖిర మృగనాథ సమూహమై ఒప్పును పారుతున్నటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి వనాన్ని
చక్కగా కూడా భస్మం చెయ్యవయ్యా, నీ ఆరోగ్యం కుదుటపడుతుందని సెలవిచ్చారట బ్రహ్మగారు. ఆనందముతో చక్కగా కాండవనాన్ని దహించడానికి రాగా అందులో ఇంద్రుని స్నేహితుడైన ప్రియమిత్రుడైనటువంటి తక్షకుడు కాపురం చేయటం వలన ఇంద్రుడు వారించి ఆ యొక్క మహానుభావుడైనటువంటి అగ్నిహోత్రునికి ఆ యొక్క కాల్వడానికి వీలు కాకుండా భంగాన్ని కలిగించాడు. అతడు ఆ యొక్క కాండవనాన్ని కాల్చలేకపోయాడు, వర్షాన్ని కురిపిస్తూ ఆటంకాన్ని కలిగించాడు. ఇట్లా ఎన్నోసార్లు ప్రయత్నం చేసి విఫల మనోరథుడైనాను స్వామి. ఇప్పుడు మీరు కటాక్షిస్తే ఈ కండవనాన్ని దహించిన ఆరోగ్యాన్ని పూర్తిగా కూడా పూర్ణ ఆరోగ్యవంతుడవుతారని ప్రార్థించాడు అగ్నిభట్టారకుడు. కృష్ణార్జునులు అనుకున్నారు, అయ్యా మహానుభావ, మీ అంతటి వారు మా సహాయాన్ని అడగడం మా జక్క అదృష్ట ఫలం, మీరు యథేచ్ఛగా కండవనాన్ని దహించండి అని స్వామివారు అర్జునుడు సెలవివ్వగా ఆనంద కుతూహల సందోహ మానసుడై కాండవనాన్ని సమూలంగా కూడా నాశనం చేసేస్తున్నాడట అగ్నిభట్టారకుడు. జ్యోతిలా వెలిగి ప్రజ్వలించే భయంకర భీకర నాలుకల చాచి కాండవనాన్ని సమూలంగా నాశనం చేస్తున్నాడు. ఒక పిట్ట కాని పక్షి కాని ఏ యొక్క ప్రాణి కూడా ఆ కండవంలో నుండి బయటపడకుండా మొత్తం ఆలహించి చక్కగా భస్మం చేస్తున్నాడు. అప్పుడు ఆ యొక్క కాండవనంలో కాపురం చేస్తున్నటువంటి మయుడనేటువంటి శిల్పాచారి ప్రాణభీతితో కృష్ణార్జునుల యొక్క సహాయాన్ని కోరుకున్నాడు. అయ్యా మహానుభావులరా, శరణు 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 కృష్ణార్జునులరా, శరణు శరణు త్రిజగన్మాన్యులు దీన శరణ్యులు స్వామి, త్రిజగన్మాన్యులు దీన శరణ్యులు కృష్ణార్జునులారా నన్ను రక్షకుడి. పెద్ద తాగతం మెరుగక తిన్ను తప్పి మిమ్మేమో శ్రీజన్మాన్యులు దీన శరణ్యులు కృష్ణార్జునులారా నన్ను రక్షకుడి. జగన్మాన్యులు ఒక్కసారిగా శరణు శరణు ఉంటూ శరణు కూడా ఆ యొక్క కృష్ణార్జునులు కూడా శరణు దొచ్చారట. ఆ యొక్క బ్రహ్మణోత్తముడు ఆ యొక్క రూపంలో ఉన్నటువంటి అగ్నిదేవుడు ఈ విధంగా కూడా ఆ యొక్క మయబ్రహ్మ కూడా ఎప్పుడైతే కూడా శరణుదొచ్చాడో వెంటనే అతనికి ఆశీర్వచనం ఇచ్చారు, నాయనా నీకేం భయం లేదు అని. కాండవనాన్ని కూడా అగ్నిదేవునికి కూడా చక్కగా కూడా ఆహుతి ఇచ్చి అక్కడింటి విశేషమైనటువంటి అగ్నిదేవుడిచ్చేటువంటి ఎన్నో దివ్య ఆయుధాలతో భీమసేనునికి గద, అర్జునికి దివ్యస్త్రమైనటువంటి ఎన్నో అస్త్రాలు, భగవంతునికి చక్కగా కూడా సుదర్శనమైనటువంటి చక్రాన్ని శంఖాన్ని కూడా స్వామివారు ఆ యొక్క కృష్ణ పరంధామునికి కూడా బహుమానం చేశాడు అగ్నిభట్టారకుడు. ఈ విధంగా దివ్య ఆయుధాలు కూడా వరుణజీవుని చేత అర్జునుల వారికి చక్కగా కూడా అక్షయ బాణ తూనీరాలతో దివ్యమైనటువంటి చక్కటి గాంధీవాన్ని కూడా ఆ అర్జునికి ఇప్పించారట అగ్నిభట్టారకుడు. 32 సంవత్సరాలు నీవు ధరిస్తావు నాయన అని ఆశీర్వదించి మంత్ర ఉపసంహారాలతో కూడా ఆశీర్వదించి ఇవ్వగా ఆనంద కుతూహల మనసులై ఆ యొక్క అగ్నిభట్టారకుని కాండవనాన్ని బలిపెట్టి ఆ యొక్క మహానుభావులైనటువంటి కృష్ణార్జునులు కూడా మైను కూడా తీసుకుని ఇంద్రప్రస్థపురానికి చేరుకున్నారు. ఇక్కడ అగ్నిదేవుడు ఆనందముతో మరొక్కసారి స్వామికి ప్రణమిల్లి అక్కటింటి తిరుగుతుడైపోయినాడు. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, లక్ష్మీ రమణ గోవింద గోవింద. అటువంటి స్వామి కరుణ చేత దివ్యమైన ఆయుధాలు కూడా పొంది మహోన్నతమైనటువంటి వైభవంతో చక్కగా ఇంద్రప్రస్థపురములో ఉండగా మయబ్రహ్మ ఒకరోజు పాండవుల దగ్గరికి చేరుకుని ధర్మరాజుతో అంటున్నారు, కృష్ణస్వామితో అర్జునుల వారితో, స్వామి నన్ను మీరు రక్షించారు, నా దగ్గర ఏమీ లేదు, కానీ నేను కళా నైపుణ్యాన్ని కలిగేటువంటి వాడను, శిల్పిని, కాబట్టి నా నైపుణ్యముతో పాండవులకు ఒక చక్కని సభామంటపాన్ని ఏర్పాటు చేసి నా పేరుగా ఇస్తానని చక్కటి తన పేరు మీద మయ సభ
మయసభ అనేటువంటి చక్కటి సభా మంటపాన్ని తను చెక్కి ఇచ్చాడట. మహోన్నతమైన మయసభ, అది మయసభ కాదండి, మాయాసభగా. మయసభ కాదు, అది మాయాసభ. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, ఉండి లేనట్టుగా ప్రతిబింబజేసేటువంటి మహోన్నతమైనటువంటి ఆ సభను వారికిచ్చి తన పేరు సార్థకం చేసుకుని తన కృతజ్ఞత కూడా తెలియజేసుకున్నాడు మహానుభావుడు మయబ్రహ్మ. దీని యొక్క అందం, దీని చందం, దీని అద్భుత సౌందర్యం, ఈ మయసభ యొక్క విశేషాలన్నీ కూడా అన్ని లోకాలకు తెలిసిపోయింది. ఆహా ఓహో, మయసభ లాంటి సభ దేవలోకంలో కూడా లేదు అనేటువంటి అద్భుతమైనటువంటి చక్కటి కట్టడాలతో, మణిమయ సౌధాలతో, అష్టైశ్వర్య భోగభాగ్య తనకనక వస్తువాహనాలు కూడా అందులో అమర్చి ఆ యొక్క నేర్పుతో, చేర్పుతో, వజ్ర వైఢూర్య నీల గోమేదిక పుష్పరాగ మరకత మాణిక్య ప్రభాల ముత్యములు ఏర్చి పేర్చి కూర్చి కట్టి దివ్యమైనటువంటి సభను కూడా ఇచ్చి తన పేరు సార్థకత చేసుకున్నాడు మయబ్రహ్మ. ఒకనాడు ఆ దివ్యమైన మయసభను చూడడానికి బ్రహ్మమానస పుత్రుడైన త్రికాల వేది, త్రిలోక సంచారుడు, సంగీత శాస్త్రజ్ఞుడు, విష్ణు భక్తులలో మొట్టమొదటి మహానుభావుడు, మొట్టమొదటి హరి కథను భూలోకానికి కూడా చెప్పిన మహానుభావుడు ఆ యొక్క నారద భగవానుడు భగవన్నామ సంకీర్తన లోలుడై వచ్చేస్తున్నాడు ఇంద్రప్రస్థపురానికి. ఊరకెరారు మహానుభావులు, ఊరకెరారు మహానుభావులు. మహాత్ములు మన గృహానికి విచ్చేస్తున్నారంటే అది మన పుణ్యఫల విశేషమే, మన భాగ్యమే. స్వామికి దివ్యనామం చేసుకుంటూ అలా వచ్చేస్తున్నారు. ఏమని? సరిలేని దొరని వెర్ర. స్వామి, నీ లీలలు ఎవరికి అర్థమవుతాయి పరంధామ? కృష్ణ, వాసుదేవ, అప్రమేయ, అనంత, మాధవ, గోవింద. సరిలేని దొరని వెర్ర, సరిలేని దొరని వెర్ర, సకల లోకధర. సరిలేని దొరని వెర్ర, సకల లోకధర. సరిలేని దొరని వెర్ర. సాహిత్యమూలే గని ఎంత వాడర ఫలత మేలర. సరిలేని దొరని వెర్ర, సకల లోకధర. సరగుణనను బ్రోబర నీవెర్ర మొరవిన. సరిలేని దొరని వెర్ర. అపరాధియాచనగా చపలాత్మకుడని విడగా. అపరాధియాచనగా చపలాత్మకుడని విడగా. అపరాధముల శ్రీచి ఆదరించితివివో. అపరాధముల అపరాధియాచనగా చపలాత్మకుడై విడగా. అపరాధముల శ్రీచి ఆదరించితివివో. అపకారికి జగతి కృష్ణ హరి హరి. అపకారికి జగతి ఉపకారి వను యశమో. అపకారికి జగతి ఉపకారి వను యశమో. అపవాదు ఆపాదిల్పకుర సాధు మానస చోర. అపవాదు ఆపాదిల్పకుర సాధు మానస చోర. జపత పాదులెరుగదాని మధుర కృపామృత గుణ కథ పాడతర. జపత పాదులెరుగదాని మధుర కృపామృత గుణ కథ పాడతర. పూర్ణ పాలన విజయ శోధార భవదూర లక్ష్మీపతి ధర.
సరిలేని దొర నీవెరా అని స్వామివారి యొక్క వైభవాన్ని గుణగానం చేస్తూ భూలోకానికి విచ్చేశాడు. ఆ యొక్క ఖండవర్షపురాన్ని కూడా ధన్యత చేశాడు. పాండవుల వీటికి చేరుకున్నాడు. పాండవుల చేత సత్తుండి అర్ఘ్యపాద్యాది విధులు వసంగి పూజించే నారద భగవాన్ని కూడా సత్కరించారు, పూజించారు. ధర్మరాజా, ఏమి నీ వైభవము! దేవలోకంలో కూడా లేటువంటి విధంగా కూడా, ఆ యొక్క స్వరలోకంలో కూడా లేటువంటి విధంగా కూడా నీ సభా మంటపం యొక్క అద్భుత సౌందర్యాన్ని 14 లోకాలకి కూడా వెళ్ళిపోయిందయ్యా. ఎవరి నోట చూసినా నీ యొక్క మయసభ యొక్క విశేషాన్నే చెప్పుకుంటూ ఉన్నారు. అందుకే ఒక్కసారి నేను చూసి వద్దామని వచ్చాను ఇక్కడికి అని చెప్పగా, మహాభాగ్యము స్వామి, మా అదృష్టం పండింది అని చక్కగా నారదుల వారిని మయసభలోనికి తీసుకువెళ్ళి సభనంతా కూడా కలిగి చూపించాడు. ఆనంద పరశుడైపోయాడట. ఆహా ధర్మరాజా, ఏమి మయసభ యొక్క వందం! పగడల్పు గంబాలు పైనేడి నీలడ కలిమి కిమ్మగు పైడి కప్పు నిలిపి, పగడల్పు గంబాలు పైవేని నీడల కలిమి కిమ్మగు పైడి కప్పు నిలిపి, నెలమాని కల్పు మువ్వల కిటికీల గొల్పి, కృతమేల్ రథమాల తత్తలా దేవ నలచలదరి నీటి తావుల నమచి, మొగసాల పక్కి ముత్తిగరాల చే, మొగసాల పక్కి ముత్తిగరాల చే తల తలలేను నిల్వటద్దములు దాల్చి, చిరునగములకు చిత్తనములా చిరునగములు చిత్తరముల అందచందముల అందందు వ్రాసి, సేదనేరుపు వెల్లడి శయుమయుడు కుంతి కాంపునగడి కొలువుకోటమెనడు. గంబాలు పైమేని నీడల కలిమి కిమ్ముగు పైడి కప్పు నిలిపి, రకరకాలైనటువంటి చక్కటి ఆ యొక్క విశేషమైనటువంటి ఆ సభా మంటపాన్ని చూసి మురిసిపోయినాడు నారద భగవానుడు. ధర్మరాజా, నీ అదృష్టమే అదృష్టం నాయన. కానీ నేను అన్ని లోకాలు తిరుగుతూ ఉన్నాను, స్వరలోకంలో కూడా ఇటువంటి సభ లేదని ఈనాడు నమ్ముతూ ఉన్నాను. కానీ ఈ మధ్యకాలంలో నేను నరకలోకానికి కూడా వెళ్ళానయ్యా. అక్కడ నీ తండ్రి గారిని దర్శించాను. నీ తండ్రికి సద్గతులు కలగలేదు. నీ తండ్రి విచారిస్తూ ఉన్నాడు, నా బిడ్డల చేత ఏ యాగమో యజ్ఞమో చేయించి నాకు పుణ్యమైనటువంటి లోకాలు కలగజేయమని నీ తండ్రి కోరుకున్నాడయ్యా ధమ్మజ. అందుకే అది చెప్పడానికి ఇక్కడికి నేను వచ్చాను. అందులో ఈ సభ యొక్క అందాన్ని చూచాను, మురిసిపోయాను, ఆనంద పరవశుడైపోయాను. కాబట్టి నీ తండ్రి గారికి ఆత్మశాంతిని కలగజేయి అని చెప్పగా నమస్కరించాడు స్వామి. మహాత్మా ఊరకెరారు మహానుభావులని అర్థమైంది స్వామి, మీరు ఏది చెబితే అది చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని నమస్కరించాడు ధర్మరాజు గారు. నాయన, ఎవరికి సాధ్యం కానటువంటిది ఒక హరిశ్చాంద్రాది మహానుభావులకే సాధ్యమైనది మహత్తర రాజ్యాగం ఉన్నది. ఆ యాగాన్ని నీవు కూడా నిర్వర్తించి ఆ పుణ్యఫలాన్ని నీ కన్న తండ్రికి అర్పించు, నీ తండ్రికి ఉత్తమ లోకాలు కలుగుతాయి అని చక్కగా వచ్చింది. స్వామి కార్యము స్వకార్యము రెండింటినీ సఫలీకృతం చేశారు నారద భగవానుడు. ఆనందపడ్డాడు, కానీ ఒక పక్క బాధపడ్డాడు. స్వామి, నా తండ్రికి పుణ్యలోకాలు కలిగించడానికి నా ప్రాణమైనా దారబోస్తానన్నాడు. ప్రాణం అక్కరలేదు నాయన, నీవు ఆ యాగం చేసి ఆ పుణ్యఫలాన్ని దారబోయనగా వెంటనే స్వామివారి యొక్క పాదాల మీద ఆనబెట్టి నేరుగా శ్రీకృష్ణ స్వామిని కూడా తీసుకుని రావడానికి కబురు పంపించాడు ధర్మరాజు గారు. నారద భగవానుడు కూడా అక్కడింటి నిష్క్రమించాడు. శ్రీకృష్ణ భగవాన్ని కూడా తోడ్చిచ్చి తన యొక్క మనసులో ఉన్నటువంటి భావాన్ని తెలియజేశాడు పరంధామునికి. కృష్ణ భగవానుడు అంటున్నాడు, ధర్మరాజా, యాగం చేయడం అంత సులభం కాదు. నీవు అజాత శత్రువు, నీవు చేయగల సమర్థుడవే. చేయుము రాజసోయమెడ గుణగేయ, చేయుము రాజసోయమెడ
గుణగేయ కౌంతేయ కీర్తనీయము నీ అనుజులు భువనైక శూరులు సాయ పండగ నీకిది నిరసపాయమో వీరమాత మాయత్త కృతి వీరమాత మాయత్త కృతి కురువీరులార దేవసములు మీరు రాజసూయమెడ బాబా కోడలు మగపిల్లవాని కంటాను అంటే అత్త వద్దుంటుందా బాబా? చెయ్యవయ్యా, నీ యొక్క అనుజులైనటువంటి వారు అరివీర భయంకరులైనటువంటి వారు చక్కగా కూడా మహత్తర కార్యాలకు సాధకులైనటువంటి వారు బాహుబలాంచుతులైనటువంటి నీకు నలుగురు సోదరులు ఉండగా అదెంత పని? వీరమాయత్త కుంతీదేవి యొక్క అనుగ్రహణము ఆశీర్వచనము నిండుగా మెండుగా దండిగా మీకుండగా ఏల భయము చెయ్యవయ్యా రాజసీయాగము. కానీ అందరు రాజులను కూడా జయించాలి, అపారమైన ధనరాశిని సేకరించాలి, అప్పుడు కానీ యాగం చెయ్యలేవు ధర్మరాజా. అందరు రాజులు అంగ వంగ కళింగ కులింగ కాశ్మీర బద్బల కుంతల నేపాల సవీర మధుకడ దాశాన పడచ్చర సురసేన ఆంధ్ర కర్ణాటక పులింద కొంకణ టెంకన విదర్భ కిరాత మత్స్య కేకయ పాండ్య మహారాజులు ఒక ఎత్తు, ఒక జరాసంధుడు మగధ దేశాధిపుడైన జరాసంధుడు రెండో ఎత్తు అన్నాడు. ఆయన ఎవరు స్వామి అన్నాడు. ఉండాళ్లే, నేనే అష్టమహిషీమణులకు భర్తను, ఆయనకి నాకే భర్త లాంటివాడు. 3 సార్లు కూడా నా మీద యుద్ధానికి వచ్చాడు ఆ యొక్క జరాసంధుడు బాబా. కానీ నేనే వాడికి సమయం ఆసన్నం కాలేదని నేనే వెళ్ళిపోయాను దూరంగా. కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే ఆ జరాసంధుని కథను కూడా మంగళ హారతి పాడి మీ చేత రాజశాఖం చేయిస్తానన్నారు స్వామివారు. స్వామి అభయం ఇచ్చిన తర్వాత ఇంకేముంటుందండి? ఆనందంగా కూడా స్వామి వాడంత బలాఢ్యుడా? అవునయ్యా, కలుడు బృహద్రతాత్మజుడిలా కలుడు బృహద్రతాత్మజుడిలా భూమిలో రాజుల బెల్లపురా బట్టి తెచ్చి గిరివ్రజపురమునను పెట్టి సునరి బోలె నొకకని బధించి భైరవ పూజ వనచోను గురుడై వాడు సామాన్యుడైనటువంటి వాడు కాదు బాబా, రాక్షసునితో సరి సమానమైనటువంటి వాడు. ఎందరో మహారాజును తెచ్చి బంధించి ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు ఆ యొక్క భైరవేష్ఠునికి కూడా బలి పెడుతూ ఉన్నాడు. రక్తపోతూ ఆ యొక్క రుధిరముతో కూడా భైరవేశ్వర యాగం చేస్తున్నాడు ఆ దుర్మార్గుడు. కాబట్టి ఇదే మంచి సమయమని స్వామివారు రహస్యాన్ని పాండవులకి చెప్పి తాను భీమసేనుని వెంట పెట్టుకుని అర్జున్ని కూడా తోడు చేసుకుని మగధ దేశానికి బయలుదేరినాడు. ఎందుకంటే ఓ మంచి పని చేసేటప్పుడు ముహూర్తం అది ముహూర్తం అండి. కాబట్టి మంచి ముహూర్తం చక్కగా స్వామివారు అనుకున్నదే మంచి ముహూర్తం. కాబట్టి ఆ జగదోద్ధారకుడైన స్వామి చక్కగా ఆ అర్జునుని భీముని కూడా వెంటబెట్టుకుని నేరుగా మగధ దేశానికి బయలుదేరిపోతూ ఉన్నాడు. చైతన్యకాద్రి, ఋషగిరి, ఋషభము, వైహారము, ఘోరతకమనే 5 పర్వతాల మధ్యన ఉన్నది మగధ. ఈనాటి బీహారే ఆనాటి మగధ. ఆ బిడ్డ మగధ దేశానికి చేరుతూ ఉన్నాడు. చక్కగా 3 రోజులు ప్రయాణం చేసి మగధ దేశానికి చేరుకుని ముఖద్వారంలో ఉన్న పెద్ద భేరీను చూచాడట. అది సామాన్యమైనది కాదు. జరాసంధుడు శత్రువులు ఎవరైనా తన మీదకు యుద్ధానికి వస్తే భేరీలు తమంతట తానుగానే ఢమ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 ోగుతాయి. ఎవరు మురగించే పని లేదండి, అవిటంతట అవే మోగుతాయట. అటువంటి మహిమాన్వితమైనటువంటి ఆ భేరీలను కట్టాడు ముఖద్వారంలో. స్వామి చూశాడు, బావా అదిగో భేరీలు మన రాకను ఆ యొక్క భేరీలే ఆ మగధునికి ఆ జరాసంధునికి తెలియజేస్తాయి. వెంటనే వెళ్ళి నువ్వు బాహుబలంతో నీ యొక్క బాహుబలంతో కూడా ఆ భేరీలను కూడా భగ్నం చేయన్నాడు. అలాగే స్వామి అని భీముడు వెళ్ళి ఆ భేరీలను కూడా భగ్నం చేసి అక్కటి
బయలుదేరి రహస్యంగా స్వామివారి యొక్క సలహాతో చక్కగా ముగ్గురు కూడాను స్నాతక వేషధారులై ముగ్గురు చక్కగా 3 పూలమాలలు ధరించి అత్తరు పన్నీరు గంధాన్ని కూడా అలుముకొని రహస్యంగా ఆ యొక్క గోవులు వసించేటువంటి గుహలోనికి సింహాలు బయలుదేరిన పెట్టినట్టుగా ముఖద్వారంలో వెళ్లకుండా ఇంటి వెనక ద్వారంలో నుండి బయలుదేరారట. త్రిమూర్తత్రయం అన్నట్టుగా 3 సింహాలు ముఖద్వారంలో నుండి వచ్చేవాళ్ళు మన మేలు కోరేవాళ్ళు, వెనక దారిలో నుండి వచ్చేవాళ్ళు మీకే తెలుసండి. ఎందుకంటే ఇంకా మన నాశనాన్ని కోరేవాళ్ళు, మన ధనాన్ని అపహరించుకుని వెళ్ళేవాళ్ళు వెనక ద్వారం నుండి వస్తారు, వెనకాల దెబ్బతీస్తారట. అటువంటి మహానుభావుల్లాగా ఆ విధంగా ప్రవేశం చేశాడు. అదే సమయంలో జరాసంధుడు భైరవ పూజ చేస్తున్నాడు. అప్పుడే ఓ మహారాజు శిరస్సును ఖండించి ఆ రుధిరధారతో ఆ యొక్క భైరవేశ్వనికి చక్కగా కూడా పూజ చేస్తున్నాడు. భో శంభో శివ శంభో స్వయంభో, 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 శివ శంభో స్వయంభో. గంగాధర శంకర కరుణాకర మమ భవసాగర కారణ, గంగాధర శంకర కరుణాకర మమ భవసాగర కారణ, ఓ శంభో శివ శంభో స్వయంభో, శంభో శివ శంభో స్వయంభో. నిర్గుణ పరబ్రహ్మ స్వరూపా, నిర్గుణ పరబ్రహ్మ స్వరూపా, గమ గమ భూత ప్రపంచ రహిత నిర్గుణ పరబ్రహ్మ, నిజ గుణ నిహిత నితాంత అనంత, నిజ గుణ నిహిత నితాంత అనంత ఆనంద అతిశయ అక్షయ లీల, ఆనంద అతిశయ అక్షయ లీల. ధిమిత ధిమిత ధిమి ధిమి గిట తుం 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 తరి గిట గిట తో, ధిమిత ధిమిత ధిమి ధిమి గిట తక తుం 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 తరి గిట తో, మతల గముయి బల బలందిత ఈశా, సర్వతి గంబర సేటి శర్వేశ, మతల గముని బల బలందిత ఈశా, సర్వతి గంబర సేటి శర్వేశ, నిత్య నిరంజన ముజ్జన దేశ ఈశా, గౌరీశ ఈశ గౌరీశ సర్వేశ, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, శివ శంభో స్వయంభో, శివ శంభో స్వయంభో, శివ శంభో స్వయంభో స్వయంభో.
శంభో శంకర అంటూ భైరవ పూజ చేస్తున్నాడు మాగధుడైన జరాసంధుడు. అదే సమయములో త్రిమూర్తత్వయములాగా 3 సింహాల లోపలిగా బయలుదేరి భిక్షాందేహి 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 అని భిక్షకులులాగా స్వామివారు ఆ యొక్క పాండవులైనటువంటి ఆ యొక్క భీమార్జును కూడా వెంటబెట్టుకుని లోపలికి ప్రవేశించేశారు. జరాసంధుడు పూజా మందిరాన్ని వెంటనే బంధించి బ్రాహ్మణుడన్నా భక్తులన్నా ఎరలేని ప్రీతి ఆయనకు వెంటనే ఆ ముగ్గురిని కూడా ఒక్కసారిగా ఆహ్వానించాడట జరాసంధుడు. చూశారు మహాత్మా, ఇంత అర్ధరాత్రి వేళ వచ్చారు నా మందిరానికి, బ్రహ్మణోత్తములుగా ఉన్నారు, నేనిచ్చేటువంటి మర్యాదను స్వీకరించండి అని చక్కటి పానకాన్ని తయారు చేసుకుని వచ్చి ఆ ముగ్గురి ముందు పెట్టాడట. కృష్ణ పరమాత్మ చూశాడు నిరాధన గజరాసంధ, ఈ పానకం మాకు అలవాటు లేదయ్యా. ఎవరు స్వామి మీరు? మేమా? కృతకైతే వేషధారణము, స్నాతక వేషధారణము, బ్రహ్మణోత్తములు భిక్షాందేహిని వచ్చాము. అడగండి స్వామి, మీకేం కావాలి? అష్టైశ్వర భోగభాగ్య ధనకనక వస్తువాహనాలు ఏమి కోరినా ఇస్తానన్నాడు జరాసంధుడు. మాకెందుకయ్యా, యుద్ధ భిక్ష కోసం వచ్చామన్నారట. స్వామి ఏమంటున్నారు? భగవానుని భగవానుని పూజగునర బలిన సంగన్యాయమా. జరాసంధ, నువ్వు చేసేటువంటి అకృత్యాలు ఈ రోజుతో మాన్పడానికే వచ్చాము. ఇక నీ ఆటలు సాగవు. ఎందరో అన్యమో పుణ్యమో ఎరగని మహారాజులు కూడా బలవంతంగా చెచ్చి చెరసాలలో పెట్టి రోజుకు ఒక్కొక్కని గొర్రెలాగా భైరవుడికి బలి పెడుతున్నావు. ఇక చాలించు నీ దుష్కృత్యాలు. భగవానుని పూజకు బలిన సంగన్యాయమా. భగవానుని పూజకు బలిన సంగన్యాయమా. మగటి మిగల రాజు నౌజు మగటి మిగల రాజు పలచు మను చేసుల బడి దేచి చెడిపోవము ఎకనైనా పరమి పతుల విడి పిరపము చెడిపోవము ఎకనైనా పరమి పతుల విడి వడముడి తడు పార్థుడతడు వసుదేవాత్మయుడనే వడముడి తడు పార్థుడతడు వసుదేవాత్మయుడనేను భగవానుని భగవానుని భోజగునరా. రోజుతో నీ ఆట కట్టు జరాసంధ. మర్యాదగా రాజులను విడిచిపెట్టు, లేదా మాతో యుద్ధం చేసి నీ ప్రాణాలు కాపాడుకో. వడముడితడు పార్థుడతడు వసుదేవాత్మజుడ నేను నీ స్వామి ఎప్పుడైతే గుట్టు రట్టు చేశాడు. ఓహో కృష్ణ, ఏమి కృష్ణ, ఆనాడు జరిగిన పరాభవం సరిపోలేదా? నాకు మున్నోడి మునీట నగరిగటి, నాకు మున్నోడి మునీట నగరిగట్టి బల్లనములు దప్పి కాపురమున్న ఎట్టి పనికి మాలిన గొల్ల బోయినికి నీవు దొరకెనే దొరకెనే భీమ పార్థుల తోడు నేడు ఇందుల కానాడు త్రాగుబోతునకు తెలియకుండా దొంగ సన్యాసి వేషం వివేయించి చెలియనొసగి ప్రియమారా కృష్ణ ప్రియమారా కలుపుకోటివి చుట్టరికమ్ము కృష్ణ.
పరాభవం సరిపోలేదా కృష్ణ? ఈనాడు నీకు తోడుగా ఉంటారు, నీలాంటి దిక్కుమాని పనులకు వీళ్ళిద్దరినీ తోడు చేసుకొచ్చావా? అందుకేనా నీ చెల్లెల్నిచ్చి కట్టబెట్టావు ఈ యొక్క అర్జునునికి? బాగుందయ్యా, పుట్టింది నీ రాజ పుట్టుకలో, యుద్ధానికి ఎన్నడూ వినదీయను, మీ మాటకు భయపడే ప్రసక్తే లేదు. పుట్టినది నే రాజా, ఎన్నడు పిరికివాడు కాడి జరాసంధుడు నీకు చెల్లు. కృష్ణ, పిరికివాడవై పారిపోయి ప్రాణాలు కాపాడుకున్న పిరికివాడవు నేనా? పుట్టినది నే రాజా, పుట్టినది నే రాజా, పుట్టునే కదా పట్టి పల్లాతో భయపడునే. పుట్టినది నే రాజా. తోడల నీల కంకుడే, అయదు నా కొకని తోడల నీల కంకుడే, పుట్టినది వరదు నా కొకని తోడల నీల కంకుడే, వరదు నా కొకని తోడల నీల కంకుడే, నాగును తోడు కంసదాస పుట్టినది పుట్టినది పుట్టినది. నాకు వేరొక్కడితో తోడు అవసరం లేదు కృష్ణ. ఈ యొక్క అనిన నందనుడేటువంటి ఈ భీముడే నాకు తోడు, వేరొక్కడు నాకు అవసరం లేదు. ఆ నీలకంఠుడే నాకుందోడు కంసదాస కుమార. సైన్యాలతోనా లేక మీ ముగ్గురితోనా, లే మీ ముగ్గురులో ఏ ఒక్కరితోనా? సైన్యాలు ఎందుకు లేవయ్యా, మా ముగ్గురు కూడా అవసరం లేదు, నీ ఒక్కడు ఉన్నావు కాబట్టి మాలో ఎవరినైనా ఎన్నుకో అన్నాడు. ఏముంది, భీముణ్ణి ఎన్నుకున్నాడండి. స్వామి అనుకున్నది అదే, జరిగింది అదే. అలా భీముని ఎన్నుకొని వ్యాయామ కర్కస దేశులై మరుచ్చుత మగదేశ్వరులిద్దరు కూడా ప్రచండ దోర్దండ మానసులై 2 పర్వత రాజములు ఎట్లు కూడా ఢీకొని కృష్ణ ప్రతిపత్తి యందు యుద్ధాన్ని ప్రారంభించి కృష్ణ చతుర్దశి నాటి వరకు యుద్ధాన్ని సాగిస్తూనే ఉన్నారు ఇద్దరు. వ్యాయామ కర్క దేశులైనటువంటి వారు, ప్రచండ దోర్దండ మనసులైనటువంటి వారు 2 మత్త గజాల ఎట్లు 2 పర్వతాల ఎట్లు ఢీకుంటున్నారు. ఆ భయంకరమైనటువంటి యుద్ధంలో కృష్ణ చతుర్దశి నాడు బలవిహీనుడౌట చూచి జరాసంధుని పట్టి ఇచ్చి ఆ యొక్క కర్ణ రంధ్రములలో శవణ రంధ్రాలలో రుధిరధార ఒక్కసారిగా చిన్న భీమసేనుడు భయంకరాకృతి దాల్చి జరాసంధుని శరీరాన్ని చీల్చి పారవేశాడు. విలవిల తన్నుకుంటున్నాడు. లాలా ముత్త ద్వారమో లాలో లేదులై పరుచూడనకు మగదేశరుడు పవన సుతిని చేత అసువులు బా భీముని చేతిలో జరాసంధుడు అసువులు బాసిపోయినాడు. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద. ఆ విధంగా జరాసంధుని కథను అంతం చేసి అక్కడింటి అతని కొడుకైన సహదేవునికి నీతి జ్ఞానాన్ని ప్రబోధించి అక్కడింటి అష్టైశ్వర్యాలన్నీ కూడా రథం మీద తీసుకుని నేరుగా ఇంద్రప్రస్థపురము చేరుకున్నారు స్వామివారు. మార్గ మధ్యంలో జరాసంధుని జన్మ వృత్తాంతాన్ని అడిగాట భీమసేనుడు. బావా, వాడు చిరుస్తుంటే వస్తూనే ఉన్నాడు అన్నాడు. పూర్వము
జర అనేటువంటి ఒక రాక్షసి ఈ యొక్క మగధ దేశం చుట్టూ తిరుగుతుండేది నాయన. వీళ్ళ తండ్రి గారు అయ్యేటువంటి వారు చక్కగా కూడా సంతానం లేక బాధపడుతుండగా బృహద్బలుడు అనేటువంటి మహారాజు గారికి సంతానం లేకుండా ఉంటే చండి మండి అనేటువంటి ఇద్దరు భార్యలకు సంతానం లేకపోతే ఒక మహానుభావుడు చండకౌసుకుడు అనేటువంటి ఋషి వచ్చి వారి యొక్క ప్రార్థన ఆలించి ఒక చూత బలాన్ని ఇచ్చాడట. ఆ చూత బలాన్ని ఆ మహారాజు గారు సమన్యాయం చేయాలని రెండుగా చూత బలాన్ని చక్కగా కోసి ఇద్దరికి పంచాడు. ఇద్దరు ఒకే విధంగా సంతానాన్ని పొందారు. ఒక కన్ను, ఒక కాలు, ఒక ముక్కు, ఒక చెవి. ఆమెకు ఈమెకు ఒకే విధమైనటువంటి సగభాగాలు కూడా జన్మించడం వల్ల ప్రాణం లేనటువంటి శిశువుల్ని కూడా ఏం చేస్తామండి, తీసుకెళ్ళి అవల పారేమన్నారు. ఆ జర అనే రాక్షసి ప్రతిరోజు తిరుగుతూ ఉండేది. ఆ యొక్క వాసన, ఆ నరవాసన ఎప్పుడైతే తగిలిందో ఆ రాక్షసి ఒక్కసారిగా దాన్ని భుజించదలచి నోట కరుచుకున్నది. అప్రయత్నంగా క్యౌమన్నాడు అతడు. జర అనే రాక్షసి ఒక్కసారిగా తినడానికి ప్రయత్నం చేయగా ఎప్పుడైతే కూడా పిల్లవాడికి ప్రాణం వచ్చిందో తినలేకపోయింది. దైవత్వం ఆ రాక్షసులో అలా ప్రభవించింది. ఈ రాజ్యం ఏలేటువంటి రాజుకు సంతానం లేదని తీసుకువెళ్ళి ఆ రాక్షసి, ఆ జర అనే రాక్షసి ఆ బృహద్బల మహారాజు గారికి ఎప్పుడైతే ఇచ్చిందో ఆనంద పరవశుడైపోయినాడు. మహాతల్లి, నువ్వు రాక్షసి కాదమ్మా, నా పాలిట దేవతవు తల్లి, నీ పేరే పెట్టుకుంటానమ్మా నా యొక్క శిశువుకని జర అనే రాక్షసి చేత ఒక్కటయ్యాడు. కాబట్టి జరాసంధుడేటువంటి నామకరణం చేశాడు. దినదిన ప్రవర్ధమానవశుడే పెరిగి పెద్దవాడైనాడు. చూతఫలాన్ని ఇచ్చేటువంటి చండకోశక మహర్షి వచ్చి ఆశీర్వచనం చేసి ఇతని ఏ ఆయుధముల చేత కూడా మృత్యువు లేకుండా ఆశీర్వదించి ఒక మల్ల యుద్ధంలో తప్ప ఇతడు కడతేరడని ఆశీర్వదించిపోయాడు. అందుకే ఏ ఆయుధాలు చేత లేకుండా మల్ల యుద్ధంలో భీముని చేత వధింపజేశాడు స్వామి. ఆ విధంగా ఆనందాన్ని కలిగించాడు ధర్మరాజు గారికి. నలుగురి తమ్ముల్ని కూడా 4 దిక్కులుగా పంపించి అపారమైన ధన కనక రత్న భాండాగాలు రత్న రాసులతో ఐశ్వర్యముతో కూడా తెచ్చి అర్జునుల వారు అనంతమైన ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి అన్నగారికి ఆనందాన్ని కలిగించి ధనంజయుడనేటువంటి బిరుదును కూడా పొందాడట ఆ యొక్క అర్జునుడు కూడా. ఈ విధంగా ధనము ఎప్పుడైతే కూడా ప్రోగయ్యిందో స్వామి యొక్క కటాక్ష వీక్షణాలతో రాజసయాగాన్ని ప్రారంభించాడు. దేశాధీశులైనటువంటి రాజులందరినీ కూడాను ఆహ్వానించాడు. 56 దేశాల వాళ్ళు కూడా ఆహ్వానం అందుకొని వచ్చారు. దుర్యోధనాదులు, భీష్మ ద్రోణాది ఆ యొక్క శల్యరాధేయులందరూ కూడా అందరూ కూడా అన్ని దేశాల వాళ్ళు కూడా తేరుకున్నాడు. కృష్ణస్వామి యొక్క ఆధ్వర్యంలో చక్కగా కూడా ధర్మరాజు ద్రౌపది సమేతుడు యావబృత స్నానాన్ని కూడా చక్కగా ఆచరిస్తూ ఆ యొక్క వేదవ్యాసుడే బ్రహ్మగా, సుసాముడు ఉద్ఘాతగా, అధర్వుండు హోతగా, ధౌమ్యుడు పురోహితుడుగా, నారదాది మహర్షులెల్లరూ కూడా ఆ యొక్క సదస్సులుగా, భీష్మాది రాజన్యులు రక్షితులుగా జగన్నాథుని దివ్య కటాక్ష వీక్షణాలతో కూడా ఆ యాగాన్ని కూడా సఫలీకృతం చేసి ఈ యాగ ఆ భోక్తగా ఎవరికి అగ్రతాంబూలం ఇవ్వాలని అక్కడ ధర్మరాజు గారు తాంబూలాన్ని చేతపట్టుకుని కురుకుల పితామహుడు భీష్మాచార్యుల వద్దకు వెళ్ళి ప్రశ్నించగా ఆయన అన్నాడు, మహానుభావుడైనటువంటి ఆ వాసుదేవుని ఇంకెవరున్నారు నాయన? సామజ వరదుని పద సానిధ్యము సమాన్యులకు లభియునోచునా ఎన్ని భవములకే సామజ వరదుని. అప్రమేయుడు, అనంతుడు, అచ్యుతుడు, ఆదిమధ్యంతరహితుడు, ఆదిజుడైన బ్రహ్మ హృదయంబునకాస్పదమైన వాడు ఆ యొక్క అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడైనటువంటి అప్రమేయుడైనటువంటి శ్రీ వాసుదేవుడు తప్ప ఎవరున్నారయ్యా? ఆ మురగరుడకిల పావన పాలకుడు, ఆ మురగరుడకిల పావన పాలకుడు, ఆదిమధ్యాంతరహితుడు మహోన్నత గుణగలి, ఆదిమధ్యాంతరహితుడు మహోన్నత గుణగలి సామజ వరదుని. సుకృతలేశ నేని మధురాకృత
వాసుదేవుడి ఆయన పాదపద్మాలు చక్కగా కూడా ప్రక్షాళన చేసి ఆ మహానుభావునికి అగ్రతాంబూలం ఇవ్వండి భీష్ముడు ఎప్పుడైతే కూడా చక్కగా కూడా సలహా చెప్పాడు, వెంటనే స్వామిని కూర్చోబెట్టి ఉన్నతాసనంపై ఆ వాసుదేవుడు అప్రమేయుడు అనంతుడైనటువంటి ఆ వేదవేద్యుడైనటువంటి ఆ యొక్క యజ్ఞభోక్తి అయినటువంటి పరమాత్మను చక్కగా కళ్ళు కడిగి ఆ యొక్క పూర్ణకుంభాన్ని స్వామికి ఇచ్చి అగ్రతాంబూలాన్ని ఇవ్వబోతున్నాడు. అందరికీ ఆనందమే కాని ఉపానందపరుడైనటువంటి చేతి రాజ్యాధిపుడైన శిశుపాలుడు ఒక్కసారిగా ఆ సభలో పైకి లేచాడు. ఆగు ధమ్మయ్య పడుగొల్లని తాంబూలంబిడిగి ముదిమిచే మతిమాలిన ఈ నిర్భాగ్యుని చెప్పుడు మాటలు విని పడుగొల్లని తాంబూలంబిడి పాడు చేసుకున్నాము జన్మము గుణహీనుడు చోరుడు శ్రీహచ్చాగో గుణహీనుడు గుణహీనుడు చోరుడు శ్రీహచ్చాగో హచ్చావా నరసిన బుద్ధ కదడి రామ సభలో పాడువల్లనికి తాంబూలంబిడి పాడు చేసు ఆగు ధర్మరాజా, నీ మతి ఉందా పోయిందా? ఇంత బతుకు బతికింటను కల చచ్చాడన్నట్టుగా ఇంత యాగమో చేసి ఒక కులహీనుడు గుణహీనుడు చోరుడు గోహత్య పాతకి అయినటువంటి ఈ కృష్ణునికి ఇస్తున్నావా? ఇతని వృద్ధ నియరికి పూజించితివేని వసుదేవుడు డగ బసుమతీశాగా బంధువుడను న్యాయల్పున పూజించితివే ద్రుపదోషుడు ఇచటేగే గురుబుదలాచు నియముల ప్రాదిల్చితివాగా ద్రోణుడు ఇచటలేడే వీరాది విరుడాచు తలపోసి పూజించితివేని రాధేయుడి చటలేడే పూజులైన వారి పూజల పనులగా ధర్మరాజా పూజులైన వారి పూజల పనులగా భీష్మ పరుపున చేసి బేలవైతే ఇతడు వయసులో పెద్దవాడనే భావము కలిగి ఉంటే వసుదేవునికి ఇవ్వరాదా? గురువు అనే భావం కలిగి ఉంటే ద్రోణాచార్యునికి ఇవ్వరాదా? లేక బంధువు అనే భావం కలిగి ఉంటే ద్రుపదునికి ఇవ్వరాదా? లేక వీరుడు అనేటువంటి భావన కలిగి ఉంటే రాధేయునికి ఇవ్వరాదా? ఇంతమందిని వదిలిపెట్టి ఇటువంటి వాడిని కూడా నీవు ఎన్నుకున్నావే, నీ జ్ఞానం ఏమైపోయింది ధర్మరాజా? ఎవరికైనా ఫలభోక్తను చెయ్యి. ఈ గొల్లవాడి కులహీనుడు ఈ చోరుడైనటువంటి వాడిని ఫలభోక్తగా చూడడం నాకు ఇష్టం లేదు. వాది కథలు నాకు బావగా వానికి నే మరదినౌదు నజీవతలా చిరుపిని సతిని పెడిలియో ఇట్టి సభాజన దర్గిథుడు ఎలదగలిగే వరుసక నాకు ఈ కృష్ణుడు బావ అవుతాడు, నేను బావమరిదవుతాను. నేను కళ్యాణం ఆడబోయేటువంటి నా రుక్మిణి కూడా ఈతడు తస్కరించుకుని వెళ్ళి కళ్యాణం ఆడాడు. ఇటువంటి సభాజన గరిష్ఠుడేటువంటి వాడు, వావి వరసలేటువంటి వాడు ఈ కులహీనుడు పూజనీయుడా? ఇతని ససేమిరా పూజనీయ కానివ్వనని ఒక్కసారిగా కృష్ణ నిందను చేస్తున్నటువంటి ఆ కృష్ణ నిందను భరించలేకపోయాడు సహదేవుడు. ఎవరైనా సరే మా ఆహ్వానాన్ని అందుకుని వచ్చేటువంటి ఏ రాజైనా సరే, అఖిల దేవాగ్రగణ్యుడు, ఆది పురుషుడు, ఆది మధ్యంతరహితుడు, అనాథ రక్షకుడు, అత్తకాల పరాయుడైన వాసుదేవుని ఎవరైనా నిందిస్తే నా వామ పాదముతో శిరమున తన్నువాడా అని సహదేవుడి పైకి లేచాడు.
అతనికి బాసడగా అతని సైన్యాధిపుడైన సునీతుడైనటువంటి వాడు బాసడగా నిలిచి కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. భయభ్రాంతుడైనాడు ధర్మరాజు. తాత తాత, నా తండ్రి సద్గతి కోసము నేను రాజసూయాగం చేస్తున్నాను, వీళ్ళు పోరికి సిద్ధమవుతున్నారు తాత అని తాతగారిని విధంగా కూడా బతిమాలుతున్నాడు ధర్మరాజు. ఒరకుందు వేల తాత వరింపు మానిసేత. భీష్ముల వారిని ప్రార్థించగా భీష్ముడన్నా, నాయన ఇతడు మాటలతో చక్కబడే మనిషి కాదు, ఇతడు మనం ఎవరు చెప్పినా ఇతను నోరు మొయ్యించలేము, ఆ స్వామియే ఇతనికి సమాధానము చెప్పగలడు. ఇతడు త్రిలోచనుడై వాళ్ళ తల్లికి జన్మించాడు, సాత్వతీదేవికి. ఎవరు ముట్టుకున్నా సరే అలాగే ఉన్నాయి భయంకరమైన 3 కళ్ళు, గార్ధవస్వరం, వికార స్వరూపం. అప్పుడు కృష్ణస్వామి వెళ్ళి అత్తగారి యొక్క కుమారుడైనటువంటి ఆయన తాకగా అతడు చక్కగా అందగాడైనాడు. కాబట్టి ఎవరి చుంగమెత్తునంత ఎక్కువగా ఉన్న చేతులు కన్నును అతడి ఇతని అంతగా సన్నిధానమునకు పంపగలాడని ఆకాశవాణి పలికింది. కృష్ణస్వామి తాకగానే వికార స్వరూపం వెళ్ళిపోయింది. అప్పుడు సాత్వతి వచ్చి ప్రార్థించింది, కృష్ణాను అల్లుడు కావు, దేవదేవుడివి, నా బిడ్డను రక్షించు. అత్తమ్మ, 1 కాదు 100 తప్పులు మన్నిస్తాను, ఆ పైన జరిగితే నాకు సంబంధం లేదు, జాగ్రత్తగా కాపాడుకో, అవి జరగకుండా అని స్వామి మాట ఇచ్చాడు. కాబట్టి అని ఆ యొక్క మహానుభావుడు స్వామికి గుర్తు చేసినట్లుగా సలహా అందించాడు. అప్పటికి ఇతడు తిట్టకుండా స్వామి దూషణకు ఎప్పుడైతే కూడా ఆ యొక్క స్వామి వారిని కూడా దూషిస్తూ ఉన్నాడో స్వామి ఒక్కలు లెక్క పెట్టుకుంటున్నాడు. శిశుపాల్ యొక్క తప్పులు కూడా ఇంతవరకు మన్నించాడు, ఇక మన్నించేది లేదని స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దుష్ట శిక్షణ శిక్ష రక్షణ పరిపాలకుడైన స్వామి ఒక్కసారిగా పైకి లేచి, శిశుపాల, ఇంతవరకు నన్ను దూషించావు, మహానుభావుడైనటువంటి బ్రహ్మచారి అయినటువంటి భీష్ముని సైతము కూడా ధిక్కరించి మాట్లాడినావు, ఇక నిన్ను క్షమించనటువంటి తప్పులు కూడా చేశావు, మీ అమ్మకిచ్చిన మాట నేటితో సమాప్తమైనదని మహానుభావుడు ఒక్కసారిగా పైకి లేచి దుష్ట శిక్షణ శిష్ట రక్షణాభరితుడైనటువంటి స్వామివారు నేరుగా అక్కడే ఉన్న తన పల్లెరాన్ని కూడా సుదర్శన చక్రంగా మార్చి శిశుపాలి కంఠాన్ని కూడా ఉత్తరింపజేసినాడు. పులది మేది ఎట్లు శిశుపాలుడు వజ్రహతాజితుల్యుడై అంబర బెలుగా వచ్చి పరమేశ్వరు దేహము జొచ్చిన సభికులెల్లరూ విశాల నేతులై చూచుచోట నక్షీభూత చేతన్యులై వజ్రఘాతానికి తెగిపడిన కొండల వలె శిశుపాలుడి కంఠాన్ని ఉద్ధరించాడు స్వామివారు. జ్యోతి వెలుగుతూ అందరూ చూస్తుండగా, సభాసదులు చూస్తుండగా స్వామి యొక్క హృదయాంతరంలోనికి వెళ్ళిపోయింది ఆ శిశుపాలుని జ్యోతి. ఆశ్చర్యచకితులైపోయినాడు సభాసదులంతా కూడా. ఆహా ఆహా ఆహా, ఏమి ఈ దుష్టుని యొక్క ప్రాణవాయువు స్వామిలోకి చేరిపోయిందో. విశ్వ కళ్యాణమయమో భవదేయ. ఆ విధంగా శిశుపాలి యొక్క కంఠాన్ని ఉత్తరించి లోకోద్ధరణకై స్వామివారు కూడా శ్రీకారం చుట్టుకున్నాడు. ఆ విధంగా రథయాగాన్ని నిర్విఘ్నంగా సాగించి శిశుపాలి యొక్క ఆత్మకు శాంతిని వైకుంఠ ప్రాప్తిని కూడా కలిగించేటువంటి వాడైనాడు. ఎవరో కాదు, శిశుపాల దంతవుక్కులైనటువంటి మహానుభావులు కృతయుగంలో ఆ యొక్క సనకసనందాది మహర్షుల చేత కూడాను ఆ యొక్క శాపం పొందేటువంటి వారి కారణం చేత స్వామి వారి యొక్క కరుణ పొంది 3 యుగాలు విరోధులుగా పుట్టారు. వాళ్ళేనండి కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, త్రేతాయుగంలో రామద కుంభకర్ణులు, ఆ యొక్క ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్కులుగా పుట్టి స్వామితో మత్సరించి స్వామి చేతనే వధింపబడి స్వామి చెంతకు చేరుకున్నాడు. అటు విశ్వ కళ్యాణమయుడైనటువంటి స్వామి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణాభరితుడైన మన స్వామి, కలియుగంలో ప్రత్యక్ష దైవమై అలరారుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీనివాసుడు బాలాజీగా తెలుగువారి ఎలవేల్పుగా కటాక్షిస్తున్న దేవదేవుడు, అప్రమేయుడు, అనంతుడైనటువంటి స్వామికి మంగళ నిలయ పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానము అన్నమాచార్య ప్రాజెక్టు యాజమాన్యులకు మరొక్కసారి హృదయపూర్వక వందనమందారాలతో, అలాగే భక్తి ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటూ నాకు సహకరించేటువంటి మా వైద్య బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, విశ్వ కళ్యాణమయమోభవదీయ విశ్వరూపమొక దేవదేవ శశితానల